మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు ఎడ్ భక్తి ఛానల్. ద్వాదశ రాసుల వారికి శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనే విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సహజంగా మనం ఉగాదికి మనం నూతన సంవత్సరంగా భావించి మనము ఈ ఉగాది పంచాంగం చెప్పుకోవడం అనేది మనకి ఆచారంగా వస్తుంది. కానీ కొంతమంది ఆంగ్ల నూతన సంవత్సరంది కూడా ఏవైతే ఫలితాలు ఉన్నాయో, రాశి ఫలితాలు ఉన్నాయో అవి కూడా వాళ్ళు తీసుకోవడం అనేది జరుగుతోంది. కాబట్టి అలాంటి వారి కోసం ఈ వీడియో చేయడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ మనకి కేవలం గోచార ఫలితాలు మాత్రమే మనం చెప్పుకోవడం అనేది జరుగుతుందంటే మనకి 2026 జనవరి నుండి మనకి 2026 డిసెంబర్ వరకు ఈ సంవత్సరం లోపు ఈ నిడిలో ఏవైతే గ్రహాలు యొక్క ప్రధాన గ్రహాలు అంటే ఎక్కువ కాలం ఒకే రాశిలో సంచరించే గ్రహాలు, దీర్ఘకాలికంగా మనకు ఉండే గ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆధారంగా చేసుకుని మనం ఈ ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు చెప్పడం అనేది జరుగుతుంది. అయితే దీంట్లో కూడా మనకి మాసానికి మారే గ్రహాలు, అలాగే 27 రోజులు ఇలా, లేకపోతే 2.5 రోజులు ఇలాగా మధ్యలో మారే గ్రహాలు ఉంటాయి. వాటి ప్రభావం కూడా ఈ ద్వాదశ రాశుల వారి మీద కూడా ఉంటుంది. అయితే దీర్ఘకాలికంగా ఎక్కువగా మనకి సంచరించే గ్రహాల యొక్క ప్రభావం కూడా ఉంటూ దానితో పాటుగా ఇక్కడ వ్యక్తిగత జాతక పరిశీలన కూడా తప్పకుండా చూసుకోవాలి. ఎందుకంటే గోచార ఫలితాలు కాబట్టి కొంతవరకు మాత్రమే ఫలితం అనేది ఉంటుంది. దీంతో పాటుగా వాళ్ళ జన్మ జాతకాల్లో జరుగుతున్న దశలు, అంతర్దశలు, వాటి యొక్క ఫలితాలని ఈ రెండింటినీ కూడా చూసుకుని అప్పుడు జాతక ఫలితాలు బేరేస్ చేసుకోవడం అనేది ఉంటుంది. కాబట్టి ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే అని గ్రహించాలి. మేషరాశి వారికి కానీ చూసుకున్నప్పుడు ఈ 2026 ఆంగ్ల సంవత్సరంలో అంటే జనవరి టు మనకి డిసెంబర్ వరకు ఫలితాలు ఎలా ఉంటాయని చూసుకున్నప్పుడు ముందుగా ప్రధాన గ్రహాలు అని చెప్పుకున్నాం కదా మొదట్లో మనం. అవి ఏమిటి అంటే శని, గురు, రాహుకేతువులు. ఈ సంవత్సరం కానీ మేషరాశి వారికి చూసుకుంటే మనకి శని భగవానుడు అంటే వీళ్ళకి ఏలినాటి శని ప్రభావం అనేది ఉంటుంది. కాబట్టి ఈయన వ్యయస్థానంలో ఈ సంవత్సరం అంతా కూడా సంచారం చేయడం అనేది జరుగుతుంది. మధ్యలో వక్రగతి ఉన్నా కూడా మళ్ళీ ఆయన అదే రాశిలో సంచారం కాబట్టి పెద్దగా మార్పులు అంటూ ఏమీ ఉండవు. అలాగే రాహు ఈ సంవత్సరం మొదలుకొని 11వ స్థానంలో ఉండి, అలాగే కేతువు కూడా 5వ స్థానంలో ఉంటున్నాడు. అయితే రాహు మనకి ఈ సంవత్సరాంతానికంటే డిసెంబర్లో మార్పు చెందడం అనేది జరుగుతుందంటే అప్పుడు ఈయన రాహుకేతు ఇద్దరూ కూడా మనకి రావడమే, ప్రయాణం చేయడమే మనకి వక్రగతిలో సంచారం చేస్తారు. కాబట్టి వీళ్ళు లాభస్థానం నుండి మనకి ఇక్కడ దశమ స్థానంలోకి రాహు సంచారం, అలాగే కేతువు పంచమ స్థానం నుండి చతుర్థ స్థానంలోకి సంచారం చేయడం అనేది జరుగుతుంది. ఇంకా గురువు వచ్చేటప్పటికి మనకి సంవత్సరం మొదలుకొని జూన్ మనకి మొదటి వారంలో ఈయన మిథునం నుండి కర్కాటకంలోకి మార్పు చెంది అక్కడ నుండి మళ్ళీ అక్టోబర్ వరకు కూడా మనకి అక్కడే ఉండి దాని తర్వాత డిసెంబర్లో ఈయన సింహరాశిలోకి అంటే మిథునం నుంచి కర్కాటకంలోకి సింహంలోకి ఈ గురువు మార్పు చెందడం అనేది జరుగుతోంది. సహజంగానే మేషరాశి వాళ్ళకి సంవత్సరం అంతా కూడా ఏలినాటి శని ప్రభావం అనేది మనకి ఇక్కడ కనబడుతోంది. అలాగే వీళ్ళకి మేషరాశి వారికి సంవత్సర ప్రారంభం నుండే మనకి రాహువు లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి శుభ ఫలితాలను ఎక్కువగా ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే లాభస్థానం అనేటప్పటికీ పెట్టుబడుల స్థానము ఇది కాబట్టి కాస్త వీళ్ళకి కొంత రాహు యొక్క బలం ఎక్కువగా ఉండడం వల్ల ఏవైనా అంటే ఈ శని ఏనాడు శని యొక్క ప్రభావము కాస్త కనబడుతూ ఉన్నా కూడా వీళ్ళకి కొంత వాటిని తగ్గించే అవకాశము రాహుకి ఎక్కువగా ఉంది. అంటే ఏనాడు శని ప్రభావం సహజంగా వ్యయస్థానం ఉండేటప్పటికి ఏముంటుంది, ఆరోగ్య సమస్యలు, దూర ప్రయాణాలలో అలసటలు, అంటే ఏదైనా అనవసరమైన ఖర్చులు అధికంగా ఉండడం, లేకపోతే ఏదైనా కోర్టు వ్యవహారాలు వాటిల్లో ఇబ్బందులు, మానసిక వేదన, కుటుంబపరంగా ఇబ్బందులు, అలాగే నరానికి సంబంధించినవి కానీ ఎముకలకు సంబంధించినవి కానీ ఇబ్బందులు, ప్రయాణాలలో ఆపదలు, ఇలాంటివన్నీ కూడా ఈ శని వ్యయస్థానంలో ఉండడం వల్ల జరుగుతుంది. అలాగే
అనవసరమైన ఖర్చులు ఇవన్నీ కూడా ఏర్పడుతూ ఉంటాయి. ఈ గురుబలం కూడా లేకపోవడం, ఏంటంటే తృతీయ స్థానంలో గురుబలం కూడా లేకపోవడం, ప్రథమార్థం అంతా కూడా కొంత అది కూడా ఇబ్బందులను కలుగజేసే వ్యవహారంగా ఇక్కడ ఈ మేషరాశి వారికి కనబడుతుంది. మొత్తం ఇది మేషరాశి వారికి కానీ చూసుకుంటే ఈ సంవత్సరము మనకి రాహు బలం ఎక్కువగా ఉండడం వల్ల ఇంతకు ముందు మనం ఏదైతే శని గురు ప్రభావాల వల్ల వ్యతిరేక ఫలితాలు ఉన్నాయో వాటిని ఈ యొక్క రాహుబలం ద్వారా తగ్గించే అవకాశము, దీంతో పాటుగా జన్మ జాతకంలో కానీ జరుగుతున్న మహర్దశలు, అంతర్దశలు, ప్రత్యంతర్దశలు కానీ అనుకూలంగా ఉంటే కొంత ఈ గోచార ఫలితాల యొక్క వ్యతిరేక ఫలితాలు తప్పకుండా తగ్గడం అనేది జరుగుతుంది. అయితే ఈ ఏలాంటి శని ప్రభావం వల్ల కొంత ఇబ్బందులు గురి అవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి వీటి నుండి దైవానుగ్రహం ద్వారా, దైవబలం ద్వారా వీటిని తగ్గించుకోవాలి. శివారాధన ఎక్కువగా చేసుకోవడం, శివాభిషేకం చేసుకోవడం, శివ దర్శనం అంటే దేవాలయాలకు వెళ్ళడం, సోమవారము అలాగే శనివారము నియమాలు పాటించడం, శనికి జపం చేయించుకోవడం లేదా శనికి తైలాభిషేకం చేయించుకోవడం, ఇలాంటివి చేయడం ద్వారా ఈ యొక్క ఏనాడు యొక్క శని ప్రభావం అనేది తగ్గించుకోవడం అనేది జరుగుతుంది. అలాగే వీళ్ళకి కాస్త జూన్ తర్వాత గురువు యొక్క మార్పు వల్ల కొంత ఊరట లభించడం అనేది కూడా జరుగుతుంది. రాహు తదనంతరం కూడా దశమంలోకే మార్పు కాబట్టి పెద్దగా రాహు ఇచ్చే చెడు ఫలితాలు అంటూ ఏమీ ఉండవు. అలాగే ఈ యొక్క కేతు కూడా చివరిలోనేగా చతుర్థంలోకి మారేది కాబట్టి సంవత్సరాంతం ఏదైతే మారుతాడో డిసెంబర్ నెలలో కాస్త గణపతి ఆరాధన ఎక్కువగా చేసుకోవడం ద్వారా ఈ సంవత్సరంలో వ్యతిరేక ఫలితాలు తగ్గించుకునే అవకాశం అనేది ఈ మేషరాశి వారికి ఉంటుంది. స్వచ్ఛమైన స్ఫటికలింగాలకు, రుద్రాక్షమాలకు, జాతి రత్నాలకు ఈ కింది నెంబర్ని సంప్రదించగలరు.